మీ అమ్మ ఎండేంద్రా గిట్లా కొడుతుంది. అవును మామ బాగానే కొడుతుంది ఎండ. నవీన్ అడిగారా? అవును మామ. బాగున్నాడు పోదా. వాడు నిన్న కూడా ఇన్నే ఉండేరా? నిన్ననా? నేను రాలే మామ, అందుకే అరే మన చిన్న ఒక ఆట ఆడిద్దాం పారా. వీరేంద్ర కొత్త పేపర్ చదువుతా ఉండు. ఇవేం చెప్తానవరా? చెప్పాను ఇటు వచ్చిల్లు. నువ్వు కనబడితే వచ్చినాము. నిన్నటి నుంచి వాళ్ళు ఈడేం చేస్తానవరా? ఇంటికి పోయినావు అరా? అసలు డ్రెస్సులు కూడా ఇన్న తెచ్చుకున్నావా? పోయినా అన్న అమ్మకి ఫోన్ వస్తున్నా. వీడిని ఇప్పుడు ఫోన్ చేస్తాను. హలో చెప్పురా. ఏందరా చెప్పుడు మెలకి సంపుతా జరాకపోతే మొత్తం అవుతా. అరే ఆగా నా దండం పెడతా. హలో తురుకుతానా? నిన్నే కదా కూర్చుంది. మీరు ఏం మాట్లాడతాను? అరే మళ్ళీ ఎత్తావు బాబాయ్. అరే మళ్ళీ ఎత్తావు. మళ్ళా చేయడు కదే ఫోను. హలో అరే అలే ఆగన్నా జర ఆగుతా. సరే జరిగిన బాయ్ రా. బాయ్ టాటా. ఏందన్నా ఇద్దరు ఇటో పంది దొరికినట్టు ఇద్దరు ఇటో పంది దొరికినట్టు పడ్డారు. పంది అంటాను మళ్ళీ పంది నారా? మరి ఈడ కూర్చొని వచ్చి ఏళ్ళు పెట్టింది వచ్చినావు నువ్వు. ఏదో పోనీ అని సప్లై తీసి పెట్టిపోయినా. ఇవాళ రెడ్ అని అడిగా నీకు దొరకవాడు అని ఇద్దరం ప్లాన్ వేసుకొని వచ్చినాం. ఏం చెప్తాను? అన్నం తిన్నావు అన్న? తినలేదు. ఏం చెప్తాను? అన్నం తిందా ఊకో నీకేంద్రా మధ్యలో కొడతానవరా? మరి ఇద్దరు వచ్చి నన్ను అడిగితే ఏం పని? ఏ స్కెచ్కి ఇస్తాను, పేపర్లు చదువుతాను. ఇడ మాట్లాడవురా? అరే ఇక మీరిద్దరు ఇట్లా మాట్లాడుతూ నేను ఏం మాట్లాడాలి చెప్పారు? మా పేపర్ పట్టుకొని ఏం చేస్తాను? ఇక పేపర్ చదువుకున్నా. నిన్న పన్నావు ఇడ. అంటే పేపర్ చదువుతా అంటే దాంట్లో ఏమన్నా ఉంటే స్కెచ్ చేద్దామని పెద్ద ప్లానింగే. ఏం ఇచ్చినా చెప్పు. చెప్పురా. ఆ మాటలు వస్తారు. ఏం మాట్లాడాలి చెప్పు. ఏదో ఒకటి మాట్లాడతావు కానీ నోరు దిగులా బాగుంటుంది. నేను పోతానన్నా. ఏడికిరా? ఏడికి మా ఇంటికి వెళ్తా అన్న. మేము కూడా పోతాం మా ఇంటికి. మాకు లేవు ఇల్లు. కూర్చో. ఏడికి పోతావు అంటే మేము రాగానే పోతావా? అసలు రాకుంటే నువ్వు ఒక్కనే కూర్చుంది ఈడ పేపర్ చదువుకుంటా. ఒకటి అయిందన్న నాకు. ఏమైంది? ఇద్దరు ఇట్లా మాట్లాడు. సరే చెప్పు. ఏమైంది? చెమట కడతాను ఒక్క నిమిషం. ఆ ఇల్లు లేదు. లేదా? లేదు. అది కనబడతాను అన్న. నాకు కనబడతలేదు. నీకు కనబడతలేదు? నాకు చెట్టు తప్పయింది కనబడతలేదు. ఇక మీకు ఎట్లా చెప్పాలి మరి? సపోజ్ ఏందన్న అది కనబడతలే. ఆ ఇల్లు కనబడ్డదా? అది ఇల్లు డబల్ ఫ్లోర్ బిల్డింగ్. నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఒకటే ఫ్లోర్. అది రేకులు ఇల్లే. అది సరే బాగాలేనా? బాగున్నానే అన్న. చెప్పురా. రోజు నన్ను ఏదైనా కనబడుతుంది. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. ఏదిరా? ఇప్పుడు కాదే
మరొక పోరున్నదంటే గారా ఆడ మరొక పోరున్నదంటే గారా ఆడ తో చూస్తున్నాడు. రాహు ఆకలిగా నీ వంక చూస్తున్నాడు. కేతువు నీ వైపు కోపంగా చూస్తున్నాడు. లేదు. అరే నువ్వు వీడే అన్నాడు అనలేదా విన్నోడితో పోతున్నా ఏడున్నారా పోరా ఇల్లున్నా అని చెప్పిన ఇల్లున్నది ఒక పోరి కూడా ఉన్నది నన్ను చూస్తా అని అంటివి ఏడ చూస్తాను మీకు ఒకటి చెప్తాను. అరే ఇవే అద్దు అని చెప్పిన చక్కగా కూసో అద్దు అని చెప్పిన చక్కగా కూసో మళ్ళీ గివ్వే కట్టనా రయ్య నిన్న అయిపోయింది వార్నింగ్ అయిపోయింది మొత్తం అయిపోయింది ముచ్చట నువ్వు మళ్ళీ ఎందుకు ముట్టుర్రు అంటాను ముట్టుర్రు అంటాను బాగుందా ఏది స్మెల్ తీసుకున్నాను ఫస్ట్ నేను తీసింది మీకు నాకు ఎట్లయినా పడుతుంది తీసుకుంటే పడుతుంది అన్న ఏంద్రా అన్న తీసుకురా నీ స్టోరీ ఏం చెప్తాను పేపర్ వెళ్ళేడు ఈ పేపర్ ఊకే చిత్ర పట్టుకొని ఏం చెప్తాను చెప్తా మంచిగా నాకు మా ఇల్లు ఉంది కదా ఉన్నది లేదు నువ్వు ఉన్నావు అంటావు నేను లేదంటాడు. మామ ఉన్నది అది ఇల్లు ఉన్నది రేకులు ఉన్నది రేకులు ఇల్లు ఉన్నది. అది రేకులు ఇల్లా ఏదో ఒక ఇల్లు ఉన్నది ఇల్లు అవుతున్నది రేకులు ఇల్లా సరే ఇల్లు అవుతున్నది. అదే టెంట్ హౌస్ ఉన్నది ఆడ అదే టెంట్ హౌస్ ఉన్నది ఆడ ఇల్లు అవుతున్నది చెప్పు ఏమన్నా అన్న టెంట్ హౌస్ ఉన్నది ఆడ ఆగరా నేను చూసేస్తా ఆడ ఇల్లు ఉన్నదో లేదో ఇలా జరిగిందేంట్రా దరిద్రం కూడా దరిద్రంగా ఫీల్ అయ్యాను దరిద్రాలు నీలై ఏడున్నది ఇల్లు ఉన్నది ఒకటి ఉన్నది కారు కూడా ఉన్నది కారు కూడా ఉన్నది దాంట్లో నాకు రోజు ఒక పోలీసు చూస్తాను. నా బతుకులే అయిపోయింది ముసలోళ్ళకి ముతకోళ్ళకి రోజు చూస్తాను రోజు చూస్తాను. అయితే నేను ఏం చేసిన అంటే ఒకసారి ఈడ కనబడ్డది కనబడుతోనే నన్ను చూసి నవ్వింది నవ్వింది కాబట్టి వా 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 అని శుక్రియా అరే నిజమన్నా నిజమే మాట్లాడతాను చెప్పురా ఏంది చెప్పరా పూజ తీసిందన్నో మళ్ళా మీద ఆపిన మళ్ళా చెప్పురా అంటే సగం అని అంటాలి సగం అని అంటాలి ఏం మాట్లాడాలి చెప్పు అదే పోరున్నాయి నన్ను చూసి నవ్వింది నన్ను కూడా చూసి నవ్వుతారు నవ్వింది చప్పట్లు కూడా కొట్టిందా నా కొడక నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. అయితే నన్ను రోజు చూస్తా అంటే వీడికి వచ్చి లైన్ ఎత్తాను నువ్వు ఎన్ని రోజుల బట్టి వస్తాను 3 days అవుతాను. ఏ ఇల్లు దాన్ని అదే ఇల్లు కనబడటానికి వైట్ కలర్ బిల్డింగ్ ఆ ఇంట్లోనే ఎవరు అనుకుంటాను ఆ ఇల్లు ఎవరిదైతే మనకేందన్నా మనకు అమ్మాయి చూసింది మనకు కావాలి అదే అయితే మనకేందన్నా మనకు అమ్మాయి చూసింది మనకు కావాలి అదే ఇల్లు ఎవరిది అది ఎవరు అనుకొని చూస్తాను ఇల్లు ఎవరైమే అరే ఎవరైతే నాకేందన్నా చూస్తానా వాళ్ళు వాళ్ళ అన్న అన్నా ఇదే ప్లానింగ్ ఏమమ్మా ఏందట వీరి కథ పోయి మీ చెల్లెతోటే నాకు చెల్లె ఒకటే అన్నా ఒకటే అయితే వాడు నా దోస్తు కాదా నేను నీ తమ్ముని కాదా అన్న తమ్ముని అయితే తమ్ముని తీరున్నా మా చెల్లెకి అబ్బే సారీ అన్న లవ్వు మనది లవ్వు మామా మనది లవ్వురు మనది లవ్వు మామా మనది లవ్వురు ఇంటికి వచ్చి మరి చెప్పు ఆటోలో నవ్వింది కదా అని రోజు ఇంటికి వచ్చి లైన్ వేసుకుంటాం బాల్కనీ బడికి వస్తుంది ఇట్లా నవ్వుతుంది
మరి నేను ఎప్పుడు చూడలేగా అన్న బాలికాంగా వచ్చినప్పుడు మీద ఉన్నది చూస్తావా నువ్వు క్లాస్ మీద ఏమంటున్నాడు కిందనే చూస్తాను కొట్ట కాదు అది కాదు. అంటావు మళ్ళా అన్న సారీ అన్న సారీ అంటే ఏందిరా అన్న సారీ అంటే సచిన వాళ్ళు వేసేస్తాడా సారీ అంటే సచిన వాళ్ళు వేసేస్తాడా क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है సచిన వాళ్ళు వేసేస్తాడా రాడన్న ఎందుకంటే సచ్చుడికి ఇచ్చి రద్దు కానీ వానికి నిన్ననే పడ్డది కానీ ఆ? ఏందిరా గట్ట కొడతలే ఇక్కడ కూర్చో నా గట్ట కొడతలే కూర్చోరా నా గట్ట కొడతలే చూడు కాదు నీకు చంపినా తప్పే లేదు నేనేం చేసిన అన్న అది పట్టుకొచ్చిన అన్న నాకు తెలియదు అన్న. అన్న అన్న కారం పొడి పట్టుకొచ్చిన అన్న నేనేమన్నా అన్న ఇంకోసారి చూస్తాడా అన్న నేనేం చేసిన అన్న అన్న నీకు తెలియదా అన్న వాడెవడు అన్నని పోతా అన్న అన్నని పోతా అన్న నేను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు వద్దన్నయ్య నేను పోతాను అన్నయ్య ఒకసారి రానన్న అన్న ఇంకోసారి రానన్న ఏడికి రావు పోతా ఇడికి రానన్న ఇక ఎందుకు రావు అరే నాకు తెలియదు ఎందుకు తెలియదు అన్న దీనికి తెలియదు ఏం తెలియదు మేము ఇట్లా అన్నాను తెలియదు నాకు నేను చూస్తే నవ్వుతాంది జాలి అనిపిస్తుంది అన్నీ అనిపిస్తానే నేను అనలేకపోతానని సారీ అన్న ఓరేటన్నా మళ్ళా ఏమో వరి చేసినాంరా చెయ్యి తప్పు నువ్వు తప్పు చేసినావా చేయలేదా మరి చేసిన మళ్ళా వానికి చెప్పురా నువ్వు అట్లా ఒకడే వస్తావు వేసుకొని చచ్చిపోతా నేను ఏమో పైన వచ్చుకొచ్చాను ఒళ్ళో దీనికి ఈడ కూర్చొని ఎందుకు చూస్తాను మరి సారీ అంటానే కదా సరే అంటే అయిపోతా